హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. నర్సరీ మేళా అయితే విజిట్ చేశానండి. పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి, పార్ట్ 2. ఇక్కడ చూస్తున్నారైతే రోజెస్ అయితే ఎంత బాగున్నాయో అండి. ఇదైతే అన్నీ సక్యులెంట్స్ అండి. మనం ఏది తీసుకున్నా పిక్ ఎనీ 70 రూపీస్ అని ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్ అయితే వేసి పెట్టేశారు. ఇక్కడి నుంచి అక్కడ వరకు కనిపిస్తుంది. ఏది తీసుకున్నా 70 రూపీసేనండి. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్లు అయితే, ఎంత బాగున్నాయో చూడండి మీరే. నాకు ఈ సక్యులెంట్స్ నేమ్స్ అయితే అసలు ఏవి కూడా ఐడియా లేదండి. ఇక్కడ బోన్సాయి అండి, చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగున్నాయి. వీటిని అయితే ఇంత బాగా రెడీ చేయడానికి అయితే వాళ్ళు ఎంత కష్టపడతారో కదా, అందుకే ప్రైస్ అంత హెవీగా ఉంటుంది. ఒక్కొక్క వాటి అయితే 2000, 3000 అలా ఉందండి. కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అండి అదైతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చిన్న డాల్స్ ఎంత బాగున్నాయో. డెకరేషన్ పర్పస్ అయితే మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటే అయితే లుక్కే చేంజ్ అయిపోతుందండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు అసలు. ఇక్కడ ఫౌంటైన్స్ అన్నీ అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికైతే. ఇది గ్రో గ్రీన్ బోన్సాయి నర్సరీ అండి. ఇక్కడ క్లాసెస్ కూడా వాళ్ళు నేర్పిస్తారంట, ఎలా చేయాలనేది కూడా. వాళ్ళ నెంబర్ అయితే అందులో ఉంది కదండి. వాళ్ళని విజిట్ అయితే అంటే వాళ్ళని కాంట్రాక్ట్ అయితే నేర్పిస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా టేక్ వుడ్, ఇంకా సైకిల్ లాగా ఉంటుంది కదా స్టాండ్, అలాగా చాలా బాగున్నాయి. మనకి ఒకప్పుడు తాతల కాలం నాటి ఉన్న చైర్స్ అండి ఇవైతే. వెనకటి కాలంలో చాలా బాగా వాడేవారు కదా, చెక్కతో చేసినవన్నీ కూడా. చూడడానికి ఎంత బాగుందో కదండి. ఎవరైనా సరే కొనకపోయినా పర్లేదు, కానీ విజిట్ చేయడానికి అయితే తప్పకుండా వెళ్ళాలండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియోలో అంటే మనకు నర్సరీ మేళాలో ఏమేమి ఉన్నాయో అనేది అయితే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదండి, చూడడానికైతే చాలా బాగుంది. వాటిని కూజా అనేదో సంథింగ్ అంటారండి. అందులో మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చైర్స్ అయితే లాన్ ఉన్నవాళ్ళు లాన్లో వేసుకొని అలా కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. నాకైతే చైర్స్ చాలా బాగా నచ్చాయండి. మన టెర్రస్ గార్డెనింగ్ చాలా చిన్నది కదా. ఇక్కడ జామకాయ అండి. ఇక్కడ చూసిందైతే వెరిగేటెడ్ జామ. చూస్తున్నారు కదండి, వెరిగేటెడ్ జామ. ఆకులు కూడా ఏదో డిసీజ్ వచ్చినట్టున్నాయి, కానీ అది అలానే ఉంటుందండి వెరిగేటెడ్ అంటే. ఇక్కడ అన్ని షో పర్పస్ ప్లాంట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్లవర్స్ ఎల్లో ఎంత బాగుందో కదా. ఇక్కడ వెరిగేటెడ్ జామేనండి. ఇదైతే పండు మగ్గిపోయింది, సైజు అదే సైజు ఉంటుందంట. ఫ్రూట్ అనేది ఇంకా ఎక్కువగా అంటే సైజ్ అనేది ఎక్కువగా పెరగదని చెప్పారు. ఇక్కడ చూసింది అయితే రుద్రాక్ష ప్లాంట్ అండి, విత్ ఫ్రూటింగ్ అంటే కాయలతో ఉంది. రుద్రాక్ష కాయలంట. అది పళ్ళగొట్టి చూస్తే అందులో రుద్రాక్షలు అయితే ఉంటాయి అని చెప్పారండి అతను. అక్కడ ఉన్న అబ్బాయిని అయితే అడిగాను. అక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, సో అందువల్ల మనకి వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్ అండి. ఇక్కడ రేర్ ప్లాంట్లు అన్నీ కూడా దొరుకుతాయండి మనకి. ఇది నర్సరీ అయితే కుషాయిగూడలో అయితే ఉందండి. ఫస్ట్ వచ్చేసి సైనిక్పూర్లో ఉండే, అక్కడి నుంచి కుషాయిగూడకి అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి బ్లూబెర్రీ, గ్రీన్ గ్రేప్స్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉందండి. అంటే గ్రేప్ వైట్. ఇక్కడ తునికి ఫ్రూట్ అంటండి, గ్యాప్ ఫ్రూట్ అని అన్నారు. నేను ఫస్ట్ టైం నేమ్ విన్నాను. ఏకబిల్వము, చాలా రేర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. థాయ్ మ్యాంగో, సీడ్లెస్ లెమను,
చూస్తున్నారు కదా, ఇక్కడ తాయ్ మ్యాంగో అనేది అయితే చాలా పెద్ద సైజులో ఉంటుంది. కర్రీ లిప్స్, సూరినామ్ చెర్రీ అండి. ఇక్కడ వాటర్ యాపిల్ రెడ్ అండి. అది చూడడానికి కలర్ చూడ ఎంత బాగుందో. అలహాబాద్ సఫేదా, చాలా ఫ్రూట్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి. ఇప్పుడు సైనిక్పూర్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రూట్ వెరైటీసే ఉండే. కుషాయిగఢ్లోకి చేంజ్ చేసిన తర్వాత అక్కడైతే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకా శాంప్లింగ్స్ కూడా సేల్ చేస్తున్నారంట. కుషాయిగఢ్లో నియర్ బై ఉన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చండి శాంప్లింగ్స్ కావాలి అంటే. ఇక్కడ గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మాన్యూర్స్ అండి, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఇంకా మనకి సీవిడ్ గ్రాన్యూల్స్, వర్మిక్లైట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రూటింగ్ హార్మోన్ అండి. మనం ఏదైనా స్టెమ్ పెట్టుకున్నామంటే ఆ రూటింగ్ హార్మోన్లో స్టెమ్ ఉంచి పెడితే మనకి సక్సెస్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేరుశనగ చెక్క, ఇంకా వర్మిక్లైట్, చాలా అంటే చాలా అన్ని రకాల ఆర్గానిక్ మాన్యూర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ టూల్స్, మన గార్డెన్కి సంబంధించిన, టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ అండి అవైతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, కంపోస్ట్ బ్యాగ్స్ అండి ఇవైతే. పాటింగ్ మిక్స్ అంటే అంతా మనకి సాయిల్, కోకోపిట్, ఇంకా వర్మీ కంపోస్ట్ అంతా కూడా మిక్స్ చేసి ఉంటుందండి. ఇక్కడ మనకి హర్బ్స్ అంటే హర్బ్సే కాకుండా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చామంతులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడ పాట్స్ చూసారా, మట్టి పాట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకి కాస్మోస్ కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఈచ్ ప్లాంట్ 50 రూపీస్ అండి. ఇక్కడైతే కాస్మోస్ మనకి కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ కూడా రోజెస్ చాలా హెల్తీగా ఉన్నాయండి. కరణ్ నర్సరీ అండి ఇదైతే. చూస్తున్నారు కదా, అన్నీ కూడా బెంగళూరు రోజెస్ అండి ఇవైతే. నాటు వెరైటీస్ అయితే నాకు ఎక్కడ అంత కనిపించలేదు. ఇక్కడ చిల్లీ ప్లాంట్లో అయితే ఒక్క ప్లాంట్కి 3 వేరియంట్స్ చూడొచ్చండి. గ్రీన్, రెడ్, బ్లాక్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి అయితే మన నర్సరీ మేళలో కొంతవరకు అయితే లుక్ వేయండి. ఇక్కడ మనకి హోమ్ ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళైతే తీసుకెళ్ళొచ్చు. మనకి పూతరేకులు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఇక్కడ గోవర్ధన్ ఆర్గానిక్ మాన్యూర్స్ అండి, కోకోపీట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా శాంపిల్స్ వాళ్ళు ఎలా వేసి పెట్టారో. అన్నీ కూడా మనకి ఆర్గానిక్ అండి. ఇక్కడ పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి. ఇక్కడైతే నాకు చూస్తున్నారు కదండి, స్టాండ్స్ ఎంత బాగున్నాయో. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నది పార్ట్స్ అయితే చూడండి. ఇది సెరామిక్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టేనండోయ్. ఇదైతే సెరామిక్ కాదు, ప్లాస్టిక్ పార్ట్సే. చూడడానికైతే లుక్ సెరామిక్ పార్ట్స్ లాగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ప్రైస్ కూడా మీకు కనిపిస్తుంది, చాలా రీజనబుల్. చూడడానికైతే అంటే మనం దగ్గరకు వచ్చి పట్టుకునేదాకానైతే అది ప్లాస్టిక్ పాట్ అనేది ఎవరికి తెలియదండి, సెరామిక్ లాగానే ఉంది. ఇక్కడ ఎలాగ అరేంజ్ చేశారో చూసారు కదా. ఇక్కడ స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. రీజనబుల్ ప్రైసెస్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్లీ పాట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. వీళ్ళకైతే స్టోర్ కూడా ఉందంట. స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంది. అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళైతే అక్కడ తీసుకొచ్చండి. చాలా అంటే చాలా రీజనబుల్. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రైసెస్ అలా ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ మనకి హోమ్ నీడ్స్ అంటే మనకి ఇంట్లోకి కావాల్సినవి కూడా క్యాస్ట్ ఐరన్ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న సైజ్ స్టాండ్. నాకు తిరిగి కాళ్ళు నొప్పెట్టేస్తే నేను అక్కడ కూర్చున్నానండి. ఇక్కడ మీకు రేట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, చూడండి. అన్నీ కూడా మనకైతే చాలా అంటే రీజనబుల్ అయితే అనిపించిందండి. పార్ట్స్ కూడా చూడండి 100 రూపీస్.
90 రూపీస్, 70 రూపీస్. 12 ఇంచెస్ పాట్ అయితే 70 రూపీస్ అండి. ఇక్కడ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి, అంటే చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళకి చేసుకోవడానికి చిన్న చిన్న స్ప్రేయర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా 450. సేమ్ సెరామిక్ పాట్స్ లాగానే ఉన్నాయండి. మన సెరామిక్ కాదు అంటే ఎవ్వరు నమ్మలేరు అసలు. చూస్తున్నారు కదా ప్రైస్, సైజుని బట్టి ప్రైస్ అండి. ఇందులో డైరెక్ట్ మనము సాయిల్ నింపి పాట్స్ పెట్టకుండా వేరే పాట్స్లో పెట్టి అందులో పెట్టేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి గులాబీలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ లేని వెరైటీ అయితే లేదు, చాలా బాగున్నాయండి. మన గార్డెన్లో టెర్రస్ గార్డెనింగ్లో ఇక్కడ చూస్తున్నవారు కదా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఫ్లవరు చాలామంది అడిగారండి ఎక్కడ తీసుకొచ్చారు అని. నేనైతే నియర్ బై నర్సరీలో తెచ్చుకున్నాను. కానీ ఈ ఫ్లవర్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా మనకి నర్సరీ మేళాలను అయితే విజిట్ చేయండి. మీరు కొనకపోయినా సరే జస్ట్ చూడడానికైనా రండి. బ్లాక్ రోజ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకైతే కనులకు నయనానందం కలుగుతుందండి ఇలా చూస్తే. అస్సలు ఎంత బాగుంటుందో. ఇక్కడ చూస్తున్నారు కదండి విక్రమ్ ప్లాంట్ నర్సరీ అండి. ఇదైతే మన ఛానల్లో వీడియో కూడా ఉంది. కీసర్లో ఉంటుందండి ఈ నర్సరీ. 100 వరహాలు. ఇక్కడ మనకి రోజెస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి. చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. ఇక్కడ నర్సరీ మేళాలో అయితే కొద్దిగా ప్రైసెస్ కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. అదే నర్సరీ విజిట్ చేస్తున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటాయండి. ఇక్కడ చిల్లీ కూడా పెట్టారు కదా, చిల్లీ ప్లాంట్. ఇంకా కాస్మోస్ అయితే అసలు చాలా రేర్ వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇదంతా విక్రమ్ ప్లాంట్ నర్సరీ ఇదేనండి. ఈ స్టాల్ వచ్చేసి మినీ ఆరెంజ్ ప్లాంట్లు కూడా పెట్టారు. ఇదైతే B16 స్టాల్ నెంబర్. ఇక్కడ చూస్తారు కదా ఫుడ్ తులసి మొక్కల కోసం అని ఎరువు అని చెప్పి. అలాగే అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్కి ఫుడ్ అని ఉందండి. ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికి కూడా वैलिडिटी 4 साल हो जाती, मतलब डबल हो जाती। पानी में क्यों, मिट्टी में ये काम नहीं करता। ये 1 महीने में 2 बार डालता है, सिर्फ 1 महीने में 2 बार 4 फूल डालते हैं, इसकी पूरी वैलिडिटी डबल हो जाती है। ज़्यादा दिन ग्रोथ करेगा, ज़्यादा दिन रहेगा। सन में रहेगा आपके मर्जी, धूप में, छाव में, अंदर बाहर कहीं भी। पानी के अंदर भी 1 साल 1.5 साल चलेगा, सड़ेगा गलेगा नहीं। ये जब तक पानी में है। ఇక్కడనైతే అసలు గులాబీలు అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయండి. ప్లాంట్స్ అయితే మనకి గులాబీలతో పాటు జర్బెరా ప్లాంట్స్ ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇదైతే క్లాసిక్ నర్సరీ అండి. ప్లాంట్లు కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇక్కడ మల్లె చెట్టు చూసారు కదా విత్ ఫ్లవరింగ్ తోటి ఉంది. మనకి ఏ వెరైటీ కావాలో ఫ్లవరింగ్తో ఉంటే చూసి ఈజీగా తెచ్చుకోవచ్చండి. జీనియాసు, జర్బెరాసు, చాలా రేర్ ప్లాంట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఆల్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ప్లాంట్స్ నేమ్ కూడా నాకు అంతగా మరీ పర్టిక్యులర్ కొన్ని ప్లాంట్స్ పేరే తెలుసు అండి, అన్నిటికీ అయితే తెలియదు. చూస్తున్నారు కదా రోడ్ సైడ్ పెడతారు కదా, ఇదైతే మనకి ఇక్కడ చూస్తున్నదైతే ఎల్లో కలర్ ఫ్లవర్ రోడ్ సైడ్ అయితే చాలా ఎక్కువగా పెడతారండి. అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 100 వరహాలు కలర్ మనకి 4-5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చామంతులు చూసారా, ఇక్కడ చామంతులు అయితే చాలా అంటే చాలా హెల్తీగా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. గ్రీన్ చామంతి కూడా ఉంది. అయితే ఇక్కడైతే మొత్తం కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఇక్కడ చూసానండి. చామంతులు ఈ స్టాల్లో చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇవైతే అన్నీ కూడా కోకోపీట్లో ఉన్నాయండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వాళ్ళు మెయింటైన్ చేసినంతగా మనం మెయింటైన్ చేయలేమండి. కోకోపీట్లో ఉంటే కొద్దిగా తడి ఎక్కువైనా చెట్టు చనిపోతుంది, తడి తక్కువైనా చనిపోతుందండి. వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కనుక వాళ్ళకి అలవాటు. ఇక్కడ చూస్తారు కదా హార్టికల్చర్ స్టాల్ అండి. ఇక్కడ అసలు ప్లాంట్ నేమ్ కూడా నాకు పలకనీకైతే రావట్లేదండి. కానీ ప్లాంట్లు అయితే చాలా హెల్తీగా గ్రీనరీగా ఉన్నాయి. చూస్తున్నారు కదండి మీరే, ఇదంతా కూడా చూస్తున్నారు కదా పత్తి మందారము. ఇది వీటిని
ఇవి కూడా మందారాలేనండి. ఇక్కడ అన్నీ కూడా షో పర్పస్ ప్లాంట్లు అయితే ఉన్నాయండి. మనకి ఆల్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి, చిన్న మనం శాంప్లింగ్స్ వేసుకునే పాట్ దగ్గర నుంచి ఫ్రూట్ ప్లాంట్, పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకునేదాకా ఉన్నాయండి. అయితే మన ఛానల్లో చామంతి ప్లాంట్స్ పెట్టినప్పుడు పాట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయని అయితే ఎక్కడ తీసుకున్నారని అడిగారండి. నేనైతే ఇక్కడ నర్సరీ మేళాలోనే తీసుకున్నాను. ఈచ్ మనకి పాటు 100 రూపీస్ అండి. అదైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, బోగన్విలియా ప్లాంట్లు ఉన్నాయి, ఇక్కడ హెడ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ క్రోటాన్స్ ఉన్నాయండి. ఇదైతే మొత్తం కూడా, ఇది కూడా అడేనియం స్టాలేనండి. అడేనియం తప్ప ఇంకేవి ఏ ప్లాంట్స్ లేవు. నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పాట్స్లో ఉన్నాయి, కవర్స్లో ఉన్నాయి, ఇంకా విడిగా కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి మొత్తం ఫౌంటైన్సేనండి. అసలు ఎంత బాగుందో చూడడానికైతే. మట్టితో చేసిన ఫౌంటైన్స్ అండి ఇవైతే. ఇక్కడ మొత్తం కూడా అన్ని మాన్యూర్స్, న్యాచురల్ హనీ చూస్తున్నారు కదా, న్యాచురల్ హనీ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి కటర్స్ అండి అవైతే. ఇక్కడ పికిల్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. ఇక్కడ ఉన్న అతని దగ్గర అన్నీ ఆర్గానిక్, అంటే ఆర్గానిక్గా పండించిన పసుపు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ప్లాంట్స్ అంటండి. నేను అంతగా లోపలికైతే వెళ్ళలేదు, కానీ బయటే చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో ప్లాంట్ని అయితే. ఇంత బాగా దీన్ని చేయడానికైతే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, పసుపు కొమ్ములు కావాల్సిన వాళ్ళైతే నర్సరీ మేళకైతే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. ఇప్పుడు పెట్టినా కూడా మనకి డిసెంబర్లో జనవరిలో హార్వెస్ట్ చేసుకోవచ్చు పసుపు కొమ్ములు. ఇక్కడ స్నేహ నర్సరీ అండి ఇదైతే. ఈ స్నేహ నర్సరీలో అయితే మనకి ఓన్లీ శాంప్లింగ్స్ అవైలబుల్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా, జీనియా, మనకి బంతి, కాస్మోస్ అన్నీ కూడా ఉన్నాయండి. జీనియాలో చాలా వెరైటీస్, అంటే కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జీనియానేనండి ఇక్కడ ఉన్నాయన్నీ. ఇంకా ఇక్కడ జీనియానే కాకుండా మనకి చిల్లీ, క్లస్టర్డ్ బీన్స్, ఇంకా వంగ, సొర, పచ్చిమిర్చి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్నేహ నర్సరీలోనండి. ఆల్మోస్ట్ కొన్ని శాంప్లింగ్స్ అయితే అయిపోయినాయండి. నేను సెకండ్ డే వెళ్ళాను, ఫస్ట్ డేనే చాలా వరకు సేల్ అయిపోయాయంట. చూస్తున్నారు కదా, టమాటో కూడా వైన్ వెరైటీ కూడా అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి ఎలీస్ వరల్డ్ స్టాల్ అండి. ఇక్కడ కూడా అన్ని రకాల, అంటే ఫ్రూట్ ప్లాంట్స్, అడేనియము, శాంప్లింగ్స్ అవన్నీ ఉన్నాయండి. కానీ కొద్దిగా ఉన్నాయి, ఎక్కువగా లేవండి. చిన్నగా ఏర్పాటు చేశారు స్టాల్ అయితే. ఎలీస్ వరల్డ్ అనేది నేను ఛానల్ కూడా ఉందండి, నేమ్ కూడా చూశాను, వాళ్ళ ఛానల్ కూడా చూశాను. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్, లెమను చూస్తున్నారు కదా, శాంప్లింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నిమ్మ చెట్టు విత్ పాట్తో ఉంది, 500 అండి. స్వీట్ లెమన్స్ కూడా ఉంది, 300 అంట. పాట్స్లో ఉన్నాయి అవైతే. అడేనియం చూసారా, ముద్ద వెరైటీ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి గార్డెన్ సెంటర్ ప్లాంట్స్ అండ్ మోర్ అనే స్టాల్లో నాకైతే చాలా, అంటే చాలా బాగా నచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మనకి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఆస్టర్స్ అండి ఇవైతే. ఇవి మనకి చామంతుల్లోనే కాదండి, ఆస్టర్స్లో కూడా గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా, సేమ్ లీఫ్ లాగానే ఉంది. కలర్స్ కూడా చాలా, అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జర్బెరా రెడ్ కలర్ ఎంత బాగుందో.